సాగవనే విషయాన్ని కూడా నారా చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టి డబాయిస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారు ఇంకా డబాయిస్తున్నాడు. ఇందాక ఎక్కడ డబాయిస్తున్నాడు చూస్తున్నా. రైతులు ఆవేదన ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు తిరగబడతారా? వాళ్ళేంటి ఆవేదన ఉన్న రైతులు వేరు, వాళ్ళ దగ్గరికి మేము వెళ్తున్నాం. వీళ్ళేమన్నా మధ్యలో మట్టి అమ్ముకునేవాడు వీళ్ళందరినీ పోగేశాడు. దుష్టశక్తులందరినీ పోనేసి నారా లోకేష్ గారు చేస్తున్నటువంటి పని ఆయన నియోజకవర్గం కాబట్టి ఇది దుర్మార్గం అని కూడా మరొకసారి చెప్పదలుచుకున్నాను. చూడమనబ్బా, వీడియోలు ఉన్నాయిగా, సోషల్ మీడియాలో ఉన్నాయి, చూపించమను. నాకేం అభ్యంతరం లేదు. ఎవరు రాయేశారు చూపించమను. రాయేసిన వాడు కనపడ్డాడు కదా, రౌండ్ చేయి, చూడండి. స్క్రీన్ పెద్ద చేసి చూసి మనం చూడమనండి. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని, వాళ్ళు చూడరు, కేసు పెట్టేస్తారు ముందు. ఏంటి ఏమో ఏగలుగుతుంది, ఎందుకు వెళ్ళాలంటే అదేమో పాకిస్తాన్ ఏమో, అదేమో పాకిస్తానా? ఏమన్నా వీసా కావాలా? అమరావతి వెళ్ళడానికి పర్మిషన్ కావాలా? వీసా కావాలా? ఏంటి నాకు అర్థం కాల. చంద్రబాబు నాయుడు గారి పర్మిషను, లోకేష్ గారి పర్మిషను తీసుకుని మేము అమరావతి వెళ్ళాలా? చెప్పండి, నాకు అర్థం కాలేదు. ఈ రాష్ట్రానికి మంత్రులు చేసిన వాళ్ళం, ఎమ్మెల్సీలు ఉన్నారు, నాయకులు ఉన్నారు. ఏంటిది? చాలా దుర్మార్గం, చాలా తప్పు చేస్తున్నారు, ప్రజలు గమనిస్తున్నారని మాత్రం చెప్పదలుచుకున్నాను. వెనకడుగు వేస్తే ఈ కర్మంత ఎందుకు? వెనకడుగు వేసే ప్రశ్న లేదు. రైతుల పక్షాన పోరాడతాం, అమరావతిలో జరుగుతున్న దోపిడీని ఎండగడతాం, చంద్రబాబు నాయుడు నిజ స్వరూపాన్ని చూపిస్తాం. చేశారా? నేను చూడలేదు. రేమనబాబు పేరుందా ఎస్సీ యాక్ట్ లో? 10 మంది సంగతి సరే, డైమండ్ పేరుందా? అంటే డైమండ్ ఎస్సీ గారు అనుకున్నారేమో, వాళ్ళకి తెలియదేమో. లేకపోతే ఏముందిలే, లోకేష్ చెప్పాడు కదా డైమండ్ పెట్టేమన్నారేమో. బుర్ర అప్లై చేయట్లేదు అంతే. లోకేష్ చెప్పాడు డైమండ్ బాబు మీద, ఇంకా నయ్యం